హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చిందంటేనే మనం అందరం కూడా వరలక్ష్మి వ్రతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. వరలక్ష్మి వ్రతం కోసం నేను నా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక ఇదైతే అమ్మవారి నగల పెట్టండి. ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ నగలే. ఇక ఇదైతే అమ్మవారి హారము, ఇదైతే వడ్డానం అండి. ఇవి అమ్మవారికే సపరేట్గా పెడుతుంటాను, మళ్ళీ తీసి ఆ బాక్స్లోనే భద్రపరుస్తాను. ఇక ఇవైతే అమ్మవారికి పుస్తలు, రాళ్ళ నెక్లెస్లు, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయా లేవా ఉక్సులు అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. ఇవి అమ్మవారి దిద్దులు, ఆ నెక్లెస్ మీద సెట్. ఇక ఇవైతే 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న అరటి చెట్లు అండి. ఇవైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను కానీ వీటికి అరటి గెల రాలేదండి. నేనే స్వయంగా ఇలా అరటి గెల తయారు చేసుకున్నాను. కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ చెట్టుకి. ఈ అరటి గెలను కూడా నేను ఎల్లో కలర్ టేపు, గ్రీన్ కలర్ టేప్ తోటి ఇంట్లోనే బైండింగ్ వైర్తో తయారు చేసుకున్నాను. ఇక ఇవి కూడా 4 ఇయర్స్ బ్యాక్ తయారు చేసుకున్న అమ్మవారి చేతులండి. ఇది ఎల్లో కలర్ షీట్ తెప్పించి నేను ఇలా కట్ చేసుకొని డ్రా చేసుకున్నాను. ఈ చేతులను కూడా న్యూస్ పేపర్ తో రెడీ చేసుకొని వాటికి ఎల్లో కలర్ షీట్ చుట్టాను. ఈ చేతులకి ఈ హస్తాలు కరెక్ట్ గా సెట్ అయిపోతాయి. ఇంతకీ నేను అమ్మవారిని చూపించలేదు కదండి. ఈ అమ్మవారికే చీర కట్టి రెడీ చేసి ఇవన్నీ వేసేదాన్ని. ఇదైతే సవరం అండి. ఈ సవరం నా కోసమే తీసుకున్నాను కానీ నేనైతే ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచి అమ్మవారికే వేస్తున్నాను. ఇవైతే అమ్మవారికి పూలమాలలు. వీటితో పాటు ఒరిజినల్ పూలమాల కూడా వేసి పూజ చేస్తుంటాను. పూజలో వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకునే అమ్మవారి ఫోటో అయితే ఇది. ఇంకా ఈ బాక్స్లలో ఏముందని అనుకుంటున్నారా? ఈ బాక్స్లలో ఈ 5 స్టెప్ దీపాలు. ఈ 5 స్టెప్ దీపాలు కూడా నేను 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవే. ఈ 5 స్టెప్ దీపాలను మాత్రం నేను వినాయక చవితి పండగకి, వరలక్ష్మి వ్రతానికే వాడతాను. ఇక కొత్తగా అయితే ఈ పీటలు తీసుకున్నాను. ఇవి ఒకటి స్వస్తికి, ఒకటి కలుషము, ఒకటి డిజైన్ గా వచ్చాయి. పూజలో కలుషం పెట్టడానికి, విగ్రహాలు పెట్టడానికి బాగుంటుందని ఇవి తీసుకున్నాను. ఇక అమ్మవారిని అయితే ఎలా రెడీ చేయాలనేది మాత్రం ఇంకేమీ ఐడియా లేదు. ఓకే అండి, నేను డ్రా చేసిన హ్యాండ్స్ ఎలా ఉన్నాయి? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.